సార్ నమస్తే సార్. గురుప్రసాద్ గారు. సార్ నమస్తే. గురుప్రసాద్ గారు, అసలు ట్రేడింగ్లో అసలు ఎన్ని రకాల ట్రేడింగ్ మెథడ్స్ ఉన్నాయంటారు? ఓకే. ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్గా జర్నీ కొనసాగించాలి అంటే అతను తప్పనిసరిగా ఎటువంటి ప్రిన్సిపల్స్ని, ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి? అని చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. అవును. ఫస్ట్ ట్రేడింగ్లో మెథడ్స్ అడిగారు. అది దానికి ముందు చెప్తాను సార్. ట్రేడింగ్లో ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ అంటే ఇక్కడ మనకి ఫ్యూచర్స్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ ఈ రెండు ఉన్నాయి. తర్వాత కరెన్సీ మార్కెట్, కరెన్సీ ట్రేడింగ్ కూడా ఉంది. ఇవన్నీ తర్వాత ఎంసీఎక్స్ బులియన్, ఎంసీఎక్స్ ఎనర్జీ, తర్వాత ఎన్సీడిఎక్స్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ట్రేడింగ్కి సంబంధించింది. బట్ ఇందులో స్టాక్ మార్కెట్లో మన వాళ్ళు ఫస్ట్ ఎవరైనా సరే ట్రేడింగ్లో అడుగు పెట్టాలి అని అనుకునేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు వచ్చి మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ ఒక 1 month వాచ్ చేయాలి. వాచ్ చేసి మార్కెట్లో ఈక్విటీలో వాళ్ళు కొద్దిగా ఫండమెంటల్స్గా అన్నీ తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఇమ్మీడియట్గా మార్కెట్లో ఏమీ చేయకూడదు అసలు. ఫస్ట్ ఇదే మొట్టమొదటి పని. ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేస్తారు, డీమెట్ ఓపెన్ చేస్తారు, 10 లక్షలు డబ్బులు వేసేస్తారు, ట్రేడింగ్ చేస్తారు. అలా చేయకూడదు. అకౌంట్ ఓపెన్ చేసిన రోజే డబ్బులు వేసేస్తారు. అలా చేయకూడదు. వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మార్కెట్ స్క్రీన్ వచ్చి అడాప్ట్ చేసుకోవాలి, వాచ్ చేయాలి. తర్వాత దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్, ట్రైనర్స్ మీరు ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఈ ట్రైనింగ్ కూడా ఎలా చెప్తాను తెలుసా సార్? 100 మంది దగ్గర కూడా మీరు ట్రైనింగ్ నేర్చుకోండి, తప్పు లేదు. 100 మంది దగ్గర నుంచి మీరు ఒక్కొక్కటి నేర్చుకుంటారు. ఎందుకంటే బెస్ట్ ట్రైనరు మీకు ఎవరని అనిపిస్తే వాళ్ళది ఫాలో అయ్యి వెళ్ళండి. ఎందుకంటే ట్రైనింగ్కి నేను ఓపెన్గా చెప్తాను సార్, మీరు ట్రైనింగ్కి ఖర్చు పెట్టండి అంటాను, మార్కెట్కి ఖర్చు పెట్టొద్దు. ట్రైనింగ్కి నేర్చుకోవడానికి. అవును. ఎందుకంటే మీరు ఫస్ట్ నేర్చుకుంటేనే కదా డబ్బులు వస్తాయి. మార్కెట్లో వెళ్తే ఇమ్మీడియట్గా ఎవరు ఇస్తారు సార్ వీళ్ళకి డబ్బులు? వీళ్ళకి ఏం తెలుసు చెప్పండి? ఏ షేర్ ఎక్కడ కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, ఏది ఎంట్రీ ప్రైసు. ఇది నేను చెప్పానంటే ఏదో అంటారు మనకి, నా కోసం చెప్పుకుంటున్నాను, నా దగ్గరికి రమ్మంటున్నాను అని అనుకుంటారు. నా దగ్గరికి కాదు, మీరు 100 మంది దగ్గర ట్రైనింగ్ వెళ్ళండి అంటున్నాను నేను. ట్రైనింగ్ వెళ్ళి ఒకరిని ఎన్నుకోండి, ఎవరు మీకు బెస్ట్గా అనిపిస్తే వాళ్ళది ఫాలో అవ్వండి అంటున్నాను. మనకి ఎవరు కంఫర్టబుల్గా ఉంటారు, ఎవరు లేదు, మీకు ఏది సూట్ అయింది, మీకు ఇది నాకు బాగా సూట్ అయింది, వీళ్ళు చెప్పేది నాకు బాగుంది అని అనిపిస్తే అది ఫాలో అవ్వండి అంటున్నా. ఎందుకంటే వీళ్ళు పాల్మారేది ఎక్కడంటే సార్, ఎందుకు మనం అనవసరంగా ట్రైనింగ్కి ఖర్చు పెట్టడం? అలా అనుకుంటే మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం సార్, వాళ్ళకి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఎంత ఇస్తున్నాము? వెళ్ళి ఒక యూకేజీ ఎల్కేజీ సీటు కోసం పడిగాపులు కాస్తున్నారు రాత్రులు. సంవత్సరాలు 4-5 లక్షలు పెడతారు ప్లే క్లాస్కి. వెళ్ళి ఆ సీటు కోసం మళ్ళీ రికమెండేషన్స్లు, మినిస్టర్ రికమెండేషన్లు అన్నీ 4 లక్షలు 5 లక్షలు కట్టి కూడా వీళ్ళకి ఇంకోటి పిల్లలు ఏం చదివేది లేదు అక్కడ, వీళ్ళే అన్నీ చేసి చేర్పించి కూడా స్టేటస్ సింబల్ కోసం. అది ఎందుకంటే చూడండి, అప్పుడు దానికి మీరు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అప్పుడు స్టాక్ మార్కెట్కి మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? ట్రైనింగ్ లేకుండా ఎలా సంపాదిస్తారు? ఇది ఫస్ట్. సో అంటే సక్సెస్ఫుల్గా మనం మార్కెట్లో ఉండాలంటే రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ కరెక్ట్ సార్. ప్రిన్సిపల్స్ వచ్చి ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఒక పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ మీ లైఫ్కి సంబంధించింది. ఎందుకంటే ట్రైనింగ్ అన్నీ అయిన తర్వాత మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది సార్, అంతకంటే ముఖ్యమైన విషయం ఇంకోటి సార్. ఫస్ట్ స్టాక్ మార్కెట్లో
మీరు రావడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందని తెలియాలి. మనం అసలు సరైన పర్సనా కాదా మార్కెట్కి? ఎందుకంటే ఆ మాట అంటున్నాను, స్టాక్ మార్కెట్లో కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళే రావాల్సింది. ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నోళ్ళు. ఎందుకంటే దీనివల్ల కొన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. అలా అవ్వకూడదు. మీకు కెపాసిటీ లేదంటే దయచేసి ఈ ఫీల్డ్లో రాబాకండి. ఒక ఇన్వెస్టర్గానే ఉండి ఏదో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మీకోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, మీరు వాళ్ళని చూసుకోండి. ఏఎంసీలు పని చేసుకుంటా ఉంటే మన కోసం బెస్ట్. ఎందుకంటే స్మాల్ చిన్న ఇన్వెస్టర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకోవడం బెస్ట్ సార్. సో రోజు ఈ మార్కెట్ న్యూస్ని ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మార్కెట్ వాలటాలిటీతో, ఫ్లక్చువాలిటీతో, ఈ బ్లడ్ బాత్లతో పని లేదు. వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ని కలిసి వాళ్ళు ఏం గైడెన్స్ చేస్తారో వాళ్ళని, అది కూడా మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్స్ని కలవాలి. అది కూడా మీరు డైరెక్ట్గా ఏ ఫండ్లో పెట్టాలని మీకు తెలియదు. మీకు ఎలా తెలుసు అది? చూడండి, ఏదైనా సరే. ఎందుకంటే ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు, మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని కలిసి, అంటే నేను చెప్పేది ఒక స్మాల్ ఈ మార్కెట్కే నేను రాను అనే వాళ్ళకి చెప్తున్నా. సపోజ్ మార్కెట్కి రావాలి, నేను వస్తాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి, లేకపోతే అసలు రాబాకండి. ఇంకోటి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, ఒకటి మనీ మేనేజ్మెంట్. మనము ఇప్పుడు ఎంత అంటే మన దగ్గర ఒక 10 లక్షల డబ్బులు ఉందంటే స్టాక్ మార్కెట్కి కొంత అమౌంట్ మనం అలకేట్ చేసి కొంత క్యాష్ ఎప్పుడూ సర్ప్లస్గా ఉండాలి సార్. ఎందుకంటే మార్కెట్ సమ్టైమ్స్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది సార్. ఇది నా లైఫ్లో నేను చూస్తూనే ఉన్నాను. చూడండి, రీసెంట్గా కోవిడ్ టైంలో ఎంత ఆపర్చునిటీ వచ్చింది. టాటా మోటార్స్ షేరు 60 రూపాయలకు వచ్చింది, ఈరోజు 500 రూపాయలు ఉంది. అంటే ఆ విలువ అలాంటిది. స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అందుకోసం ఎప్పుడు మన దగ్గర ఒక 2-3 లక్షలు ఉంటే కూడా చాలు. ఆ 2-3 లక్షలు ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వితిన్ 2 to 3 ఇయర్స్లో 20 lakhs కూడా అవుతుంది. చూడండి, ఈరోజు టాటా మోటారు ఒక 2 ఇయర్స్ బ్యాకే కదా మన కోవిడ్ 60 రూపాయల్లో సార్ ఒక 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఈరోజు 17 లక్షలు. ఎందుకంటే ఆ క్రాష్ టైంలో 2 లక్షలు కూడా 2 కోట్లతో సమానం. ఇవన్నీ కొత్తగా వచ్చేవాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ మొత్తం డబ్బు స్టాక్ మార్కెట్లోనే పెట్టకూడదు. కొద్దిగా డబ్బులు ఎప్పుడు సర్ప్లస్గా ఉంచుకోవాలి. ఓవరాల్గా మరి ఇప్పుడున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి ఎటువంటి సలహాలు, సూచనలు తెలియజేస్తారు కన్క్లూషన్గా? ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి సార్. స్టాక్ మార్కెట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఈ ఇయర్ కూడా చెప్పాను, మార్కెట్ జూలై నుంచి పికప్ అవుతుందని. ఒకటి, మీరు కామ్గా అయినా కూర్చోండి, ట్రేడింగ్ తెలియకపోతే. ఇన్వెస్ట్మెంటు జూలై తర్వాత అయినా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇలాంటి టైంలో మార్కెట్లో కొద్దిగా స్లోగా ఏదైనా అక్యుములేట్ చేయాలి, అంతేగాని మొత్తంగా చేయబాకండి. కేర్ఫుల్గా చేసుకోవాలి, మంచి ట్రైనర్ని ఎన్నుకోవాలి. చేసుకుంటేనే ముందుకు నడవగలం, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. నేను సొంతంగా చేసుకోగలనంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది, దానికి మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. మన ప్రేక్షకుల కోసం మీ టైంని మాకు కేటాయించి ఈ స్టాక్ మార్కెట్, ఈ వాలటాలిటీ మార్కెట్ ఉన్నప్పుడు ఈ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఈ ట్రేడింగ్లో ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి అని అన్ని విషయాల గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా గన్ షాట్గా మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా విష్ణు గారు, నమస్తే.